పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు కలెక్టర్లందు ఆ కలెక్టర్ తీరే వేరే అనాలేమో. ప్రజాసేవ సంగతేమో గానీ వరుసబెట్టి వివాదాల్లో చిక్కుకోవడం వాళ్లకు పరిపాటిగా మారిపోయింది. రాజకీయ నేతలకు ఏమాత్రం తీసిపోము అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఆ ఆల్ ఇండియా ఆఫీసర్ల తీరు జనాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇంతకీ వాళ్ళెవరు, ఎందుకిలా ఊకే రచ్చకెక్కుతున్నారు? అదే తీరు మారని కలెక్టర్ వరుస వివాదాల్లో ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా. ములుగు జిల్లా కలెక్టర్ చుట్టూ ముదిరిన రచ్చ. ఆఫీసర్ల తీరుతో పొలిటికల్ రగడ. తెలంగాణలో ఐఏఎస్ అధికారులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న తీరు చర్చనీయాంశమవుతోంది. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో గానీ పలువురు ఐఏఎస్ లో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఒక్కగాటిని కట్టేలా చేస్తోంది. ఒకరిని మించి ఇంకొకరు అన్నట్టుగా ఏదో ఒక అంశంలో రచ్చకెక్కుతూనే ఉన్నారు. ఇప్పటికే కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరోసారి తన తీరుతో వార్తల్లోకి ఎక్కారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా నిప్పు రాజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విషయంలో కలెక్టర్ వ్యవహరించిన తీరు కాంట్రవర్సీకి కారణమైంది. ప్రజాపాలన దినోత్సవానికి ప్రభుత్వం తరపున వచ్చే ముఖ్య అతిథికి ఎక్కడైనా ఆ జిల్లా కలెక్టర్ స్వాగతం చెప్తారు. ప్రజాపాలన దినోత్సవం అనే కాదు, ఇతర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఏవైనా సరే ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. ప్రభుత్వ విప్ గా ఆది శ్రీనివాస్ ప్రజాపాలన దినోత్సవాలకు వచ్చినప్పటికీ ఆయనకు ఆహ్వానం పలకలేదు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఆహ్వానం పలకడానికి అసలు ఆయన అక్కడికి వస్తే కదా. దీంతో కలెక్టర్ లేకుండానే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతీయ గీతం ఆలపిస్తుండగా చివరి దశలో మెల్లగా వేదికపైకి చేరుకున్న కలెక్టర్ ఏదో మమా అనిపించేశారట. ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకపోవడం, జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం పట్ల ఆది శ్రీనివాస్ సందీప్ ఝాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, చీఫ్ గెస్ట్ గా హాజరైన ఆది శ్రీనివాస్ ప్రసంగం లేకుండానే కార్యక్రమాన్ని ముగించేశారట కలెక్టర్. దీంతో ఆది ఆవేశం మరింతగా కట్టలు దించుకున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ వర్సెస్ ప్రభుత్వ విప్ పంచాయతీ ఇప్పుడు సీఎంఓకు చేరింది. కలెక్టర్ తీరుపై ఆది శ్రీనివాస్ సిఎస్ కు సీఎంఓకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇష్యూని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కలెక్టర్ వివరణ చూశాక తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒక్కసారే కాదు, గతంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంలోనూ కలెక్టర్ ఇలాగే ప్రోటోకాల్ పాటించకపోవడం పెద్ద రచ్చకే దారితీసింది. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో ఏం జరగబోతోంది అనే ఆసక్తి ఏర్పడింది. ఈ రచ్చ ఇలా ఉంటే కోర్టుతో మరోసారి ముట్టికాయలు వేయించుకున్నారు ఈ సిరిసిల్ల కలెక్టర్. కేసు విషయంలో న్యాయస్థానం ముందు హాజరు కావాల్సినప్పటికీ ఆయన రాకపోవడంతో హైకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. మిడ్మానేరులో తన ఇంటిని కోల్పోయినప్పటికీ అధికారులు తనకు నష్టపరిహారం చెల్లించలేదంటూ జిల్లాలోని చీర్లవంచ గ్రామానికి చెందిన ఓ నిర్వాసితుడు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన హైకోర్టు ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని జూన్ లో తీర్పునిస్తూ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎల్లయ్యకు ఎలాంటి పరిహారమూ అందలేదు. దీనిపై మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం కోర్టు ముందు హాజరు కావాలంటూ కలెక్టర్ను ఆదేశించింది. అటు పరిహారమూ చెల్లించక ఇటు కోర్టుకు సమాధానమూ చెప్పక నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందీప్ ఝాకు వారెంట్ ఇష్యూ చేసింది న్యాయస్థానం. వివాదాల్లో చిక్కుకోవడం సందీప్ ఝాకు కొత్తేమీ కాదు. ఆయన వ్యవహార శైలి గతంలో కూడా ఇదే తరహాలో వివాదాస్పదమైంది. సిరిసిల్ల టౌన్ లో కేటీఆర్ ఫోటో ఉందన్న కారణంతో ఓ టీ స్టాల్ ను తొలగించాలని మున్సిపల్ అధికారుల్ని పురమాయించారనే ప్రచారం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. విషయంలో కలెక్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. సన్నాసిని కలెక్టర్ గా తెచ్చారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ములుగు జిల్లా కలెక్టర్ చుట్టూ వివాదం ముసురుకుంది. ఇటీవల ఓ బీఆర్ఎస్ నాయకుడు జిల్లా కలెక్టర్ దివాకర్ ను ఉద్దేశించి కేటీఆర్ సమక్షంలో చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ కలెక్టర్ ని రాష్ట్రంలో ఉండనియొద్దని, అందుకోసం తన ఆస్తి మొత్తం రాసిస్తానని సదరు నాయకుడు చెప్పారట. ఇదే విషయంలో కలెక్టర్ కు మద్దతుగా నిలిచారు మంత్రి సీతక్క. పార్టీ నాయకుడు అలా మాట్లాడుతుంటే వారించకపోగా నవ్వుతూ పైశాచికానందం పొందడం కరెక్ట్ కాదంటూ కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు సీతక్క. జిల్లాలో నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడమే కలెక్టర్ చేసిన పాపమా అని ప్రశ్నించారు. కేటీఆర్ రైతుల పక్షమా దళారుల పక్షమా తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష వ్యవహారం కూడా అధికార పార్టీలో పెద్ద పంచాయతీకి కారణమైంది. కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇటీవల ఓ వేదికపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఏదైనా సమాచారం కోసం ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. రామగుండం ఎయిర్పోర్ట్ భూసేకరణ అంశం ఎందాకొచ్చిందని అడిగినా స్పందించరు. ఈఎస్ఐ ఆసుపత్రి వివరాలను అడిగినా ఇవ్వరు. ప్రజల కోసం సమాచారం అడుగుతుంటే డ్యూటీలో ఈ నిర్లక్ష్యం దేనికంటూ కలెక్టర్ ను ప్రశ్నించారు ఎంపీ. అయితే కలెక్టర్ శ్రీహర్ష మాత్రం ఈసారి ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెనుతిరగడం విశేషం. కలెక్టర్ శ్రీహర్ష వ్యవహారం ఇప్పుడే కాదు, గతంలో జిల్లాలో అధికారిక కార్యక్రమాలపై ఎంపీకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వివాదాస్పదమైంది. ఇప్పటికే సీఎంఓ నుంచి జిల్లా స్థాయి వరకు పలువురు ఐఏఎస్ల తీరు సరిగ్గా లేదంటూ తీవ్ర స్థాయి విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచే కాదు, పాలకపక్షం నుంచి కూడా పలువురు నేతలు కలెక్టర్ల తీరుపై కసుపుసులాడుతున్నారు. దీంతో అసలు ఈ కలెక్టర్లు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు, రాజకీయ నాయకుల్ని మించి ఎందుకిలా రచ్చకెక్కుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. అలాంటి వారి విషయంలో ప్రభుత్వం మరి ఏం చేస్తుందో చూడాలి.